చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నెలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వురంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. థ్యాంక్ యూ. ఒక ఎపిసోడ్ తర్వాత నువ్వు బయటకు వచ్చేస్తావులే, నువ్వు సంగీతం ఏం నేర్చుకోలేదు కదా, ఎక్కువ మనకు తెలియదు కదా అన్నట్టు అనుకున్నారు వాళ్ళు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఊరంతా వెన్నెల సాంగ్ పాడాను. కోటి గారు నార్మల్గా నాకు తెలియదు, అంటే ముందు సీజన్లలో ఆయన బాగా నచ్చితే పిల్లలకి గోల్డ్ కావచ్చు అలా తీసి ఇవ్వడం ఆయనకు అలవాటు అంట, నాకు తెలియదు. అలాగే నేను పాడిన తర్వాత ఏ ఊరమ్మ అనేసి అన్నారు. అంటే నాది ఇక్కడ కర్నూలు డిస్టిక్ అండి. నేను మా ఊరు చిన్న పల్లెటూరు లక్కసాగరం గ్రామం. నేను తిరుపతిలో మ్యూజిక్ నేర్చుకుంటున్నాను సార్ అని చెప్పాను. నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నీకేం కావాలి చెప్పనేసి మైక్ ద్వారా అంటే అడిగేశారు. స్టేజ్ మీద పాట అయిపోయిన తర్వాత మనతో మాట్లాడేశారు కదా, అప్పుడు అలా అడిగేసరికి నాకు ఏం వద్దు గురువు గారు, మా ఊరికి ఒక బస్సు వేస్తే అదే నాకు 10,000 అని చెప్పేసాను. తర్వాతకి నాకు ఇంకా ఈ ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకో ఎపిసోడ్ కూడా పెట్టారు. అంటే 2 ఎపిసోడ్ల తర్వాత మాకు గ్యాప్ ఇస్తారనమాట. అప్పుడు మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ క్లాసెస్ రన్ చేయాలి, ఇంకా స్టార్ట్ అవుతుంది. 2 ఎపిసోడ్ల తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళిన తర్వాత సెకండ్ డే నాకు మా కర్నూలు డిస్టిక్ డిపో ఉంటారు కదా బస్సు, ఆమె వచ్చి అడిగారు, ఎందుకు అడిగావమ్మా నువ్వు బస్సు, ఏదో నార్మల్గా ఏదో ఇస్తారు కదా తీసుకోవచ్చు కదా అనేసి. అంటే నాకు అలా అడగడం ఇష్టం లేదు, నేనంటూ ఒక ఊరికి అంటే మా అమ్మ నాన్న నన్ను నమ్ముకొని ఇంతవరకు రానిచ్చారు. ఆడపిల్లలంటే ఏదో పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయేది కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఏదైనా కానీ మా ఊరికి మంచి పేరు తీసుకురావాలనేసి నేను ఇది అడగడం జరిగిందనేసి చెప్పాను. ఆమె అంటే ఎందుకు వేయాలన్నట్లుగా మాట్లాడింది. తర్వాత నెక్స్ట్ డే నా ఎపిసోడ్ నేను పాడింది అది చూసి ఆమెనే వచ్చి మళ్ళీ మీ ఊరికి బస్సు కంపల్సరీ వేయాల్సిందే, నువ్వు ఇంత చక్కగా వాడుతున్నావు మంచం అనేసి చెప్పేసి మళ్ళీ మరుసటి రోజు బస్సు వేయడం జరిగింది. తర్వాతకి ఇంకా జీ తెలుగు నుంచి స్మిత మేడం గారు మా ఊరికి రావడం జరిగింది. అక్కడ బస్ ఓపెనింగ్ చాలా అద్భుతంగా స్టేజ్ అరేంజ్ చేసి చాలా మంది మా ఊరు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మంచిగా గ్రాండ్గా చేయడం జరిగింది. మీ పెద్దవాళ్ళ ముందర మాట్లాడే అవకాశం రావడం అంటే చాలా ఆశమాశ కాదు. సో మా అమ్మ నాన్నకు ముందుగా నా శుభ అభివందనాలు. వాళ్ళకు జన్మించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గంగోత్రి, మా నాన్నగారి పేరు వచ్చేసి గంగాధర్. మా నాన్నగారు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అమ్మగారి పేరు వచ్చేసి సుభద్ర. మా అమ్మగారు వచ్చేసి మా నాన్నకి చేదోడు వాదుడుగా ఉంటూ మా కుటుంబాన్ని, మా తమ్ముడిని, నన్ను ఇద్దరిని బాగా చూసుకుంటున్నారు. అలాగే మాది చైతన్యపురం, రేణిగుంట మండలం, తిరుపతి దగ్గర. మా విలేజ్లో వచ్చేసి 200 గ్రామాలు ఉంటాయి. 200 గ్రామాలలో ఆల్మోస్ట్ మొత్తం ఎస్టీ కుటుంబాలు, కొంతమంది బీసీ కుటుంబాలు వాళ్ళు ఉన్నారు. అలాగే ఎస్టీ కుటుంబాల వాళ్ళల్లో ఎస్టీ ఫ్యామిలీస్ ఏంటంటే చాలా వరకు చదువుకోరు. ఎందుకంటే చదువు వల్ల విలువ తెలియదు కాబట్టి చాలా వరకు చదువుకోకుండా ఉండడం వల్ల వెనుక పడిపోయిన మా ఎస్టీ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అదే టైంలో క్రై ప్రగతి సంస్థ వాళ్ళు వచ్చి ఎస్టీ ఫ్యామిలీస్ సంఘాలు పెట్టి అలాగే చాలా వరకు అన్నిటినీ పెట్టి అంటే ఇలాంటి రంగాలలో చదువు యొక్క విలువల్ని, చదువుకుంటే ఏమొస్తాయి, ఏం లాభాలు ఉన్నాయి అనే విషయాలన్నింటినీ తెలపడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నా స్టోరీ నేను చెప్పబోతున్నాను. నేను మా ఊర్లో వచ్చేసి 5th క్లాస్ వరకే ఉంది. నాకు చదువు అంటే చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం ఉండడం వల్ల నేను మా విలేజ్లో ఉండే స్కూల్లోనే జాయిన్ అయ్యి అక్కడే 5th క్లాస్ వరకు కంప్లీట్ చేశాను. దాని తర్వాత చదువుకోవాలంటే హైయర్ ఎడ్యుకేషన్స్కి మా విలేజ్ నుంచి 7 కిలోమీటర్స్ వెళ్ళవలసిన దూరం ఉంటుంది. ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళిన వెంటనే బస్ రాకపోవడం, బస్సు వచ్చినా అక్కడ జనాలు ఎక్కువగా ఉండడం అలాంటివి చాలా జరిగేటివి. అలా నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావడం వల్ల
అక్కడికి వెళ్ళి రావడానికి కష్టం అవుతుందని చెప్పి నన్ను కాళహస్తి హాస్టల్లో జాయిన్ చేశారు. నేను అక్కడే 6th క్లాస్కి జాయిన్ అయ్యాను. అక్కడ కొన్ని రోజుల తర్వాత క్లాసెస్కి అలా వెళ్తూ ఉన్నాను. పిల్లలతో కలిసి గేమ్స్ ఆడుకోకపోవడం, అంటే నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కదా, వాళ్ళతో కలిసి ఆడుకోకపోవడం, అన్ని రంగాలలో కలిసి వాళ్ళతో వెళ్ళకపోవడం, అలా కొన్ని ఇబ్బందులు జరిగాయి. అదే టైంలో మా అమ్మ వాళ్ళు నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను క్లాస్ నోట్స్ రాయలేదని చెప్పి ఒక మేడం నన్ను కొట్టారు. నేను వైట్గా ఉంటాను కాబట్టి బాగా కనపడింది అనమాట కొట్టింది. మా అమ్మ అదే టైంలో వచ్చి చూసి ఏమైంది, మేమే కొట్టాం కదా, ఎవరు కొట్టారు నిన్ను అని అడిగితే ఇట్లా క్లాస్ నోట్స్ రాయలేదని కొట్టారు అని అంటే మా డాడీకి ఫోన్ చేసేసరికి వద్దు వచ్చేసే, నువ్వు ఆడ ఉండద్దు, మా కూతురిని కొట్టేస్తున్నారు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో నేను ఏమనుకున్నా అంటే ఇంటికి వచ్చేసినంటే అయిపోయింది, ఇంక నేను చదువుకోలేను, నేను అనుకున్నా అయిపోయింది, ఇంక పంపినాను అనుకున్నాను. సో అదే టైంలో క్రై సిబ్బంది వాళ్ళు నన్ను కలిసి జయలక్ష్మి మేడం అనేసి ప్రగతి సంస్థ నుంచి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో అన్నీ చెప్పి, అలాగే గవర్నమెంట్ నుంచి సదుపాయాలు అంటే పింఛన్ వంటి స్కాలర్షిప్ వంటి అవన్నీ సదుపాయాలన్నీ చెప్పి మళ్ళీ నన్ను రిటర్న్ కరకంబాడి హై స్కూల్లో జాయిన్ చేశారు. అప్పటికి మా డాడీ ఆటో డ్రైవర్ ఆటో తీసుకున్నారు అనమాట. నా కోసమే ఆటో తీసుకున్నారు మా డాడీ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ వల్ల అంటే వచ్చి రావడానికి కష్టం అవుతుందని చెప్పి ఆటో తీసుకొని మళ్ళీ నన్ను పికప్ డ్రాపింగ్ అన్నీ మా డాడీయే. అలా తీసుకొని నన్ను జాయిన్ చేసిన తర్వాత నేను అక్కడే 10th క్లాస్ పూర్తి చేసుకొని దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ కేఆర్సి జూనియర్ కాలేజ్లో 2nd ఇయర్ బైపీసీ కూడా అక్కడే పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ శ్రీ పద్మావతి టీటీడీ కాలేజ్లో నేను బీఎస్సీ బయోకెమిస్ట్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. బీఎస్సీ బయోకెమిస్ట్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే సైన్స్ పరంగా బీఎస్సీ బయోకెమిస్ట్రీలోనే అంతర్జాతీయంగా సైన్స్ పరంగా మంచి జాబ్ తీసుకొని అందరికీ నాలాంటి ఎంతోమంది పిల్లలు చదువుకోకుండా వెనుకబడి ఉంటారు కదా, అంటే వాళ్ళకి చదివి ఒక విలువ తెలియకపోవడం కావచ్చు, చదువుకుంటే ఏం లాభాలు ఉంటాయి, అంటే ఏ పరంగా చదివితే మనం మంచి జాబ్కి వెళ్తాము, మంచిగా సెటిల్ అయ్యి మా అమ్మ మా నాన్నకి మా విలేజ్కి. So I'd like to request you to please felicitate K. Lavanya from Hyderabad. First of all, happy Women's Day to all. Happy Women's Day. So my name is K. Lavanya. I am from Jahannagar, Medchal, Malkajgiri district. సో నా స్టోరీ చెప్పాలంటే నాకు ఐఎమ్ సెమీ ఆర్ఫన్, నాకు మదర్ లేరు. నేను అన్నయ్య డాడీ ముగ్గురం 3 members మై వరల్డ్ అంతే. సో నేను 4 years ఉన్నప్పుడు మా మదర్ చనిపోయింది. సో అప్పటి నుంచి డాడీ 2 years అట్లా హాస్టల్ వేసినాడు. తర్వాత ఇక స్కూల్ వెన్ ఐఎమ్ 8 years నేను అప్పటి నుంచి వంట స్టార్ట్ చేసిన. సో నేను ఇంట్లో వంట చేస్తాను, వర్క్ చేసి ఆ స్కూల్కి వెళ్ళి చదువుకొని సో అట్లా 10th దాకా వచ్చిన. సో 10th దాకా వచ్చినాక సో 10th అంటే ఇంపార్టెంట్ కదా, 10thలో చాలా ఇంపార్టెంట్ చాలా అనుకున్నా. అంటే ఓకే 10th కదా, ఇప్పుడు నాకు ట్యూషన్స్ కావాలా అని ఒక థాట్ వచ్చింది. బట్ అప్పుడు అనిపించింది ట్యూషన్స్ అంటే ఇక చాలా పే తీసుకుంటారు, 2000 3000 ఫర్ 10th క్లాస్ అంటే ఎట్లా అని ఆలోచించిన. అప్పుడే బై లకీలీ క్రై డిజిటల్ సెంటర్ అనేది మా జవహర్ నగర్ అనేది వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో నేను మా క్రైలోనే 1 year మొత్తం 10th క్లాస్ మొత్తం చదివినాను. చాలా చదివి వాళ్ళకన్నా ఎక్కువ స్కోర్ చేసి 3rd ర్యాంక్ అనేది మా స్కూల్లో తెచ్చుకున్నాను. సో ఇంటర్మీడియట్ కోసం నాకు యాక్చువల్లీ ఐ వాంట్ బికమ్ అ కమర్షియల్ పైలట్. I'd like to invite John sir to also please felicitate B. Bhavani from Madanapalli. నా ఏజ్ వచ్చేసి 23 అనమాట. ఇప్పటి వరకు నేను ట్రైను మూవీస్లో కానీ మొబైల్లో చూడడం కానీ ఎక్కడైనా పోతూ ఉంటే చూసేదాన్ని, కానీ ఫర్ ద ఫస్ట్ టైం క్రై వాళ్ళ వల్ల మేడం లలిత మేడం వల్ల నేను హైదరాబాద్కి ట్రైన్లో వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాలాంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, అరే ట్రైనే కదా, చాలా టెక్నాలజీ ఉంది కదా, ట్రైన్ వెళ్దాం అంటారు. కానీ నిన్న నా అనుభూతి చెప్పలేనంతనమాట. ముఖ్యంగా నా పేరు బండారు భవాని, మా నాన్న పేరు బండారు రమణయ్య, ఆటో తోలుతారనమాట. అమ్మ పేరు ఈశ్వరమ్మ, ఏదో ఇంటి దగ్గర కూలీ పనికి అలా వెళ్తుంది. నాకు ఒక అన్న ఉన్నారనమాట. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా బల్జపల్లి అనే గ్రామం అది. అక్కడి నుండి మేము వలస వచ్చేసి మదనపల్లిలో మా చదువుల కోసమై అమ్మా నాన్న అక్కడికి వచ్చేసారనమాట. నేను
చాలా చక్కగా చదువుకుంటాను. మాదొక మధ్యతరగతి కుటుంబం. అందులో నేను ఆలోచించాను, అమ్మ వాళ్ళు ఫీజులు కట్టాలి కదా, ప్రభుత్వాలు మనకి ఇన్ని చేస్తున్నాయి కదా అనేసి ప్రభుత్వ పాఠశాలలోనే నా చదువు అంతా పూర్తి చేశాను 10th వరకు. ఆట తోలితే కానీ మాకు పని జరగదన్నమాట. అప్పుడు కొన్ని రోజులు చాలా బాధపడ్డాను. 1 month ఖాళీగా ఉంటుకున్న క్రాప్స్ అంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఫోటో ఫ్రేమ్స్ చేయడం అంట, అలాంటివన్నీ చేసి మేడం వాళ్ళకి గ్రూప్స్లో పెట్టేదాన్ని అనమాట. మేడం వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా బెస్ట్ రా, ఇప్పుడు మనం 30, 300, 400 పెడితే కానీ ఒక ఫోటో ఫ్రేమ్ రాదు, కానీ నేను 40 రూపీస్కి 50 రూపీస్కే ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసి ఇది చేతితో చేశాను, ఇది తీసుకోండి అని నా ఖర్చులకి నేను ఒక 200, 300 సంపాదించుకునేదాన్ని అనమాట. అన్న ఇలా మా అన్న కూడా చాలా కష్టపడ్డాడు అనమాట. ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు ఆటో తోలుతూ అలా ఉన్నాడు. ఇండియా పోస్ట్లో వేకెన్సీ పడాయన్నమాట. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మీ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను కింద మీద చూసి, ఏందమ్మా అందరూ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేస్తారు అనుకుంటున్నావా అన్నారనమాట. ఏందన్నా అట్లా మాట్లాడుతున్నారంటే, ఎందుకు వస్తాయమ్మా గవర్నమెంట్ జాబ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు వస్తాయన్నారు. నేను ట్రై చేస్తానన్నా, ప్రయత్నిస్తే ఎందుకు ఓడుతాము, ఓడిపోయినా నాకు పర్వాలేదు అని చెప్పానమాట. అలాగే దాదాపు 1500 అప్లికేషన్స్ వెళ్ళాయి. ఎక్కడ ఓన్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. నేను అందులో సెలెక్ట్ అయ్యి అనంతపూర్ డిస్ట్రిక్ట్లోని నార్పల్ మండలంలో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. Nandini from Kabileshwarapuram. నా పేరు నందిని, మాది కపిలేశ్వరం, కోనసీమ జిల్లా. మా ఫాదర్ గారి పేరు చిన్నబాబు, మా అమ్మగారి పేరు కృష్ణవేణి. ఐ హ్యావ్ వన్ సిస్టర్, నాకు ఒక చెల్లి ఉంది. నేను 1వ తరగతి నుంచి 10th వరకు హై స్కూల్లో చదివా, లోకల్ హై స్కూల్లో. 10th చదువుకుని గ్యాప్లో నేను స్పోర్ట్స్ ఆడేదాన్ని. ఎలా అంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒకసారి స్పోర్ట్స్ స్టార్టింగ్ వెళ్ళాను అనమాట. వెళ్ళి నేను కూడా ఆడతాను సార్, నాకు గేమ్ చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే అమ్మాయిలు ఆడేది ఏంటి అలా ఇలా అని వారనేసి నేను వెనకబడి ఉండేదాన్ని. కానీ నాతో పాటు ఇలా 9 మంది ఆడుతున్నారంటే నేను కూడా ఆడతాను సార్, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని నేను పీటీ సార్ని అడిగాను. స్కూల్లో 6th స్టార్ట్ చేశాను గేమ్ ఆడడం. త్రోబాల్, వాలీబాల్ అట్లా గేమ్స్ అన్నీ ఆడేదాన్ని. అలా ఆడుతా ఒకరోజు తీసుకెళ్లారు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్. అలా స్టార్టింగ్ కాకినాడ అలా వెళ్ళి ఆడి ఒక 700 మెంబర్స్ ఉంటారనమాట. ఒక్కొక్క టీం వైజ్ ఉంటాం. ఒక్కొక్క ఊరు నుంచి ఇంతమంది అనేసి వస్తారు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. నేను గేమ్ ఆడి సాధించుకొని వస్తాను, కంపల్సరీ నేను నేషనల్ సెలెక్ట్ అయ్యి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఇంట్లో అడిగాను. ఇంట్లో అడిగితే ఎందుకు అమ్మాయిలు అబ్బాయిలాగా గేమ్స్ ఆడకూడదు, ఇంట్లోనే ఉండాలి, స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అలా వెనక్కి నెట్టేసేవారు. అంటే అమ్మాయి ఆడకూడదు, ఇంట్లోనే ఉండాలి, గేమ్స్ కట్టా అబ్బాయిలు ఆడుకునేవి. మనకి అసలు వేస్ట్ అమ్మాయిలకి, మీరు ఇంటి బట్టనే ఉండాలి, వంట చేసుకోవాలి, మీకు ఎందుకు అబ్బాయిలాగా అనేవారు. అయినా సరే నేను బ్రతిమలాడి అడిగి వెళ్ళేదాన్ని. పీటీ డ్రెస్, షూ వేసుకుని వెళ్ళడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి అమ్మాయిలను ఎందుకు అలా పంపిస్తున్నారో
నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యాను. లెవెల్కి సెలెక్ట్ అయ్యి డిస్టిక్లో సెలెక్ట్ అయ్యాను. అంటే 9 మెంబర్స్లో సెకండ్ నేమ్ నాది. నేనే షాక్, నా నేమ్ సెకండ్ ఉంది, నాది నేను కంపల్సరీ నేను ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ అనమాట నేషనల్, వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, ఒక 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్లో సెకండ్ నేమ్ నాది. నేనే షాక్. అంటే అమ్మాయిలు పట్టుదల అలా ఉంటుంది. మనం చెయ్యాలి అనుకుంటే మనం కంపల్సరీ దాన్ని అచీవ్ చేసుకోవాలి, లేకపోతే మనం అక్కడే ఉండిపోతాం, అంతకుమించి ముందుకు అడిగేయలేం. ఇంటర్ చదువుతా, ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీకి వచ్చాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్. అసలు నేను ఎలా వస్తానని నేను అనుకోలేదు. ఎలా వచ్చానంటే 10th స్టెమ్ పెట్టారు. ఆ స్టెమ్ బట్టి నాకు ఇంట్రెస్ట్ కలిగి ఆ స్టెమ్ ద్వారా ఇలా 1 by 1 వచ్చి ఇప్పుడు మీ ముందు నుంచి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఆ స్టెమ్ అనేది లేకపోతే నేను ఇప్పుడు ఎక్కడున్నానో నా మైండ్ డైవర్ట్ అయిపోయేది. నేను ఇప్పుడు పిలవబోయేది అమ్మాయిల నుంచి ఓ మౌనిక. షీస్ ఫ్రమ్ మచిలీపట్నం. నా పేరు ఓ మౌనిక. నేను కానూరు గ్రామం, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న, నాకు ఒక తమ్ముడు. నాన్న ఫిషర్మెన్, అమ్మ వచ్చేసి పొలం పనులకు వెళ్తారు. తమ్ముడు ITI సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మాది సముద్ర తీర ప్రాంతం. మా ఊరేంటంటే అందరూ ఫిషర్మెన్ కమ్యూనిటీనే. అందరూ ఆ వేటకెళ్ళి తెచ్చుకుని ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాధించడం, లేదంటే లేదు. ఏంటంటే మా అందరూ ఆడపిల్లకి చదివేందుకు, 10th తర్వాత ఇంకా ఆడపిల్లలకి చదివేందుకు, అంటే మగపిల్లలని అయితే కాన్వెంట్లో చదివించడం, అమ్మాయిలను వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివించడం. మా ఊరి దగ్గర 10th వరకే ఉంది. మా ఊరి పక్కన, మా ఊర్లో అయితే 5th వరకు ఉంది, పక్కన 10th వరకు ఉంది. ఇంటర్మీడియట్ అనేది మా దగ్గరలో లేదు. తర్వాత అమ్మాయిలు అనేది 10th తర్వాత చదవాలంటే ఆ 20 కిలోమీటర్స్ జర్నీ చేసి వెళ్ళాలి. మచిలీపట్నం వెళ్ళి చదవాలి. అక్కడే ఉంది ఇంటర్ అనేది. క్రై వాళ్ళు అనేది నాకు 8th నుంచి తెలుసు. అప్పుడు నెల మీటింగ్స్ పెట్టి ఆడపిల్లలు చదువుకోవాలి, చదివితేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది, అలానే చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, చైల్డ్ లేబర్స్ అవ్వకూడదు అని చెప్పి చాలా చెప్పేవాళ్ళు. బీటెక్ మంచిగా కంప్లీట్ చేసి ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకొని మా అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలన్నదే నా ఆశయం. I call upon G. Chandrika from Hyderabad. నా పేరు చంద్రిక. నేను జవహర్ నగర్ నుంచి వస్తున్నాను, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. సో నా 10th నుంచి ఏంటి అంటే 10thలో ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండకపోతుండే చదువుకోవడానికి. అప్పుడు బయట అందరూ మంచిగా చదువుకొని ఉండి కూడా కొంతమంది జాబ్స్ రాకపోవడం వల్ల నేను కొంచెం గిల్టీ అనిపించింది. అంటే వాళ్ళకి అట్లా రావట్లేదు, మనం కూడా చదువుకొని ఏం చేద్దాంలే అన్నట్టుగా అనిపించి, తర్వాత 10th తర్వాత నేను హాస్టల్లో సీట్ వచ్చిందనమాట గురుకుల్లో. సో కొంచెం అట్లా సఫర్ అయ్యి నేను మళ్ళీ నార్మల్ డేస్ కాలేజ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ MPC కోర్స్ తీసుకున్నాను. ఇంటర్లో తీసుకున్నాక మళ్ళీ ఇంటి దగ్గర ఒక ప్రాంక్ కూడా అనేది అయింది. అది ఎవరికి తెలియదు ఇంటి దగ్గర అయినట్టు. సో నాకు కూడా తెలియదు వాళ్ళు తీసినట్టు. అట్లా కొంచెం గొడవ అయ్యి మళ్ళీ కాలేజ్కి వెళ్ళినాక చికెన్ పాక్స్ అయ్యి ఒక 1 month కాలేజ్కి వెళ్ళకుండా అయిపోయి కనీసం పాస్ అని అవుతా నేను అనేసి అన్నాక మళ్ళీ ఇంటర్లో వొకేషనల్ కోర్స్ అనేది తీసుకున్నాను. సో అందులో మాకు ECT, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్. దాంట్లో మాకు బ్రిడ్జ్ కోర్స్ అనేసి సపరేట్గా గ్రూప్ ఉంటుంది. మా క్రై వాళ్ళు అనేది వచ్చి మాట్లాడినారు, లేదు మేము ఇట్లా ట్రాన్స్పోర్ట్కి ఫీ పే చేస్తాం కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పి మాట్లాడితే, సో అప్పుడు నేను ఎంసెట్ ప్రిపేర్ అయినా. ఎంసెట్ బుక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసినారు మాకు. సో వాళ్ళ వల్ల నేను ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నా. సో నా గోల్ ఏంటంటే IPS అవ్వాలని నా గోల్. T. Soumya from Tirupati. నా పేరు సౌమ్య. మాది అంజిమేడు గ్రామం, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండల్. మా తల్లిదండ్రులు ఇద్దరు నిరక్షరాస్యులే. మా తల్లిదండ్రుల పేర్లు ప్రభాకర్, అమ్ములు. మా నాన్న వాచ్మ్యాన్గా పనిచేస్తూ మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే మా అమ్మ దినసరి కూలీగా పనిచేస్తుంది. గతంలో మా అమ్మ వార్డ్ మెంబర్గా ఉండేది, కానీ ఆమె చదువుకోకపోవడం వలన వార్డ్ మెంబర్ అంటే ఏంటి, ఆ విలువ అంటే ఏంటి అని ఆమెకి తెలియలేదు. కావున
మనలాగా మన పిల్లలు ఇలా ఉండకూడదు అనేసి మా తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చి నన్ను ఈ విధంగా చదివిస్తున్నారు. 10వ తరగతిలో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. అలాగే ఈ ఇంటర్మీడియట్లో అదే స్కూల్లో నేను ఇంటర్మీడియట్ కూడా కొనసాగించాను. దాంట్లో కూడా స్టెమ్ ల్యాబ్ను ఉపయోగించుకోవచ్చని తెలుసుకొని ఇంకా బాగా చదువుకోవాలి అనే ఆసక్తితో నేను ఇంటర్మీడియట్ కోర్సులు కూడా అక్కడే చేశాను. స్టెమ్ ల్యాబ్ను ఉపయోగించుకుంటూ ఇంటర్మీడియట్లో కూడా నేను మంచి మార్కులు సాధించి థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నాను ఇంటర్మీడియట్లో. ఈ స్టేజ్ పైన మనల్ని ఉంచి మనకు ఇంత సన్మానాలు చేస్తూ అదేవిధంగా మనకు ఇంత గౌరవం ఇస్తున్నారు కాబట్టి ఈ క్రై సంస్థ వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. R. Deepika from Hyderabad. So my name is Rapol Deepika. I am from Jawaharnagar, Mechal, Malkajgiri district. So మా నాన్న ఆటో డ్రైవర్ అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్. సో మా పేరెంట్స్ ఎప్పుడు మేము అంటే వాళ్ళు తక్కువ చదువుకున్నారు, తక్కువ పని చేస్తున్నారు, లెవెల్లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ మేము చదువుకోవాలి, వాళ్ళకంటే ఎక్కువ మేము సక్సెస్ అవ్వాలి మా లైఫ్లో అనేసి వాళ్ళు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తారు. మా స్టడీస్ విషయంలో చాలా సపోర్ట్ చేస్తారు మా పేరెంట్స్. ఎగ్జామ్ రాశాను, ఎంసెట్ క్వాలిఫై అయ్యాను. నాకు సీట్ వచ్చింది అనమాట. నల్ల నరసింహారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్కేసార్లో సీట్ వచ్చింది. సో దాంట్లో ఏఐఎంఎల్ కోర్స్ తీసుకున్నాను అనమాట. ఏఐఎంఎల్ కోర్స్ ఎందుకు తీసుకున్నాను పర్టికులర్గా అంటే ఇప్పుడు నడుస్తుంది మొత్తం ఏఐ. అంటే నేను చేయాలనుకున్నది ఏంటి, ఒక యాప్ డెవలప్ చేయాలి, ఒక యాప్ క్రియేట్ చేయాలి విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ స్లమ్ ఏరియాలో ఉండే పీపుల్కి హెల్ప్ఫుల్ కావాలి. ఆ యాప్ ఎలాగైనా హెల్ప్ఫుల్ కావాలని నేను అనుకున్నాను. సో అందుకని ఆ గ్రూప్ తీసుకోవడం జరిగింది. ఐ హ్యావ్ టు బికమ్ అన్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. Y. Salome from Kapileshwarapuram. Myself Salome. I am from Dr. B.R. Ambedkar Konaseema district, Kapileshwaram Mandalam, Vallur village madi. My father Yalla Philip, my mother name Yalla Jevanajyoti. నాకు ఒక చెల్లి ఉంది. మా నాన్నగారు డైరీ లేబర్. రోజు ఏ పని ఉంటే పనికి వెళ్తారు. ఆ రోజు పని లేదు అంటే ఆ రోజు మేము ఇంకా మా జీవనం ముందుకు సాగదు. మా అమ్మగారు కూడా పనికి వెళ్తారు కానీ సీజన్స్ బట్టి మాకు పనులు ఉండవు. అలానే మమ్మల్ని చదివించారు కూలి పని చేస్తూనే. నేను వల్లూరు ఎంపీపీ స్కూల్లో 5th క్లాస్ వరకు చదివాను. 6th నుంచి 10th వరకు వల్లూరు హై స్కూల్లో చదివాను. నా 8th క్లాస్లో నాకు శ్రమ ఎన్జిఓ అనేది తెలుసు. నాకు చైల్డ్ కలెక్టివ్ మీటింగ్స్ పెట్టేవారు, మాకు చైల్డ్ రైట్స్ కోసం చెప్పేవారు, డ్రాప్ అవుట్, చైల్డ్ లేబర్ అన్నీ చెప్పేవారు. చైల్డ్ మ్యారేజ్ కోసం చెప్పేవారు, చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, డ్రాప్ అవుట్ అవ్వకూడదు, చదువుకోవాలి అందరూ, మనకు కూడా హక్కులు ఉన్నాయి, మనకి 4 హక్కులు, 54 రైట్స్ అని అవి 4 రైట్స్ కింద చేశారు మనకి అనేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అలానే మా 10th వచ్చినప్పటికీ మాకు మార్చిలో 10th పబ్లిక్ ఎగ్జామ్స్, కానీ మాకు ఫెబ్లో స్టెమ్ సెంటర్ వచ్చింది. అలా స్టెమ్ సపోర్ట్తో నేను 10th మంచి మార్క్స్తో పాస్ అవ్వాను. నేను మా స్కూల్ 2nd వచ్చాను. నేను ఇంటర్ నుంచి వెళ్ళాలి అంటే 17 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉండేది. ఉంటే దానికి బస్సు ఆర్టీసీ బస్సు అనేది 6:30కి వచ్చేది మాకు ఎర్లీ మార్నింగ్. మళ్ళీ నైట్ వచ్చినప్పటికి 7:45 7:50 అలా అయిపోద్ది. కానీ ఇంత దూరం ఒక అమ్మాయిని పంపించాలంటే భయం కదా. ఇప్పుడు అసలే రోజులు ఎలా ఉంటాయో, వచ్చినప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. ఆర్టీసీ బస్సు అనేది లాస్ట్ మా విలేజ్ ఉంటుంది. ఇంకొచ్చినప్పటికి ఎవరు ఉంటారో ఉండరు, అమ్మాయి ఒక్కతనే పంపిస్తున్నాను అనేసి చాలా భయపడేవారు. 150 మార్క్స్ ఫస్ట్ సెమ్, 135 మార్క్స్ వచ్చినాయి నాకు. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఉన్నానంటే క్రై సపోర్ట్ వల్ల. అదే ఈ స్టెమ్ సెంటర్ అనేది ఇప్పుడు నాకు పెట్టకపోతే క్రై వాళ్ళు నిజంగా నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అలానే జాన్సన్ నాకు ఇది ఇచ్చేవారు కాదు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా వెన్నెల రేపటి
రేపటి కల ఒకటి మన జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నెలా అడగని మలుపొకటి మదిలే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఒకంట కన్నీరు ఒకంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల రేపటి కల ఒకటి మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనంతా వెలుగులు చూస్తావు వెళ్ళేదారంతా గమపమాగ 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 గమని పామస గమపమాగ గమపమాగ